శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుత బోనుకు చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చిరుతను అమరాబాద్ అడవుల్లో వదిలిపెడతామంటున్న శంషాబాద్ జోన్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయానంద్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి శంషాబాద్ ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. నిన్న రాత్రి చిరుత బోన్లో చిక్కినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరి నెక్స్ట్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి, ఏ సమయానికి చిరుత దొరికింది వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో శంషాబాద్ జోన్ ఫారెస్ట్ ఆఫీసర్ మనతో ఉన్నారు. సార్, మొత్తానికి 5 రోజుల తర్వాత చిరుత దొరికినట్లు తెలుస్తుంది. ఏ సమయానికి దొరికింది, ఎట్లా జరిగింది సార్ ప్రస్తుతం? ఇప్పుడు మేము ఆ చిరుత చిక్కడానికి వరకు 5 బోన్లను 25 ట్రాప్ కెమెరాలు అరేంజ్ చేశామండి. నిన్న సాయంత్రం 8 గంటలకు అది చిక్కిందండి. ఓకే, సో ఇప్పుడు అంటే చిరుత యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది సార్? చిరుత చాలా హెల్తీగా ఉన్నదండి. ఇప్పుడు జూ నుంచి రెస్క్యూ వ్యాన్ వస్తున్నది. జూకు తరలిస్తాం. ఫస్ట్ తరలించిన తర్వాత దాన్ని హెల్త్ చెకప్ చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వదిలేస్తామండి. ఈ 5 రోజుల పాటు ఏదైతే ఇప్పుడు మొత్తం ఆ సర్వైవ్కి సంబంధించి, చిరుత యొక్క సర్వైవ్కి సంబంధించి అసలు ఎట్లా సర్వైవ్ చేసుకుంది, దానికి ఆహారానికి సంబంధించి కావచ్చు, అసలు ఎట్లా జరిగింది అది దాంట్లో ఇప్పుడు అది 1900 ఎకరాల లోపల 1700 ఎకరాల ఏరియా ఉంది. అది చిట్టడిలాగా ఉంది. అందులో నెమళ్ళు కానీ కుందేళ్ళు కానీ ఉన్నాయి. దాంతో అక్కడ వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ ఉంది. అట్లా సర్వైవ్ అయింది. గాయాలు లేవండి. అక్కడ లోపల ఉన్న మటన్ తిన్నది, ఆ బ్లడ్ ఉన్నది, అంతేగాని దానికి ఎక్కడ ఎలాంటి గాయం లేదు. జూకు తరలించి ఆ తర్వాత హెల్త్ చెకప్ చేసిన తర్వాత రేపు దాన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్కు తరలిస్తాం. అలర్ట్స్ ఏం జారీ చేయలేదు. అది సెక్యూరిటీ జోన్లో ఉంది కాబట్టి, అది అక్కడ బయటకు దుంకే వీలు లేదు కాబట్టి అలర్ట్స్ ఏం జారీ చేయలేదు. దాన్ని ఎట్లా రెస్క్యూ చేయాలనే ఆలోచనతోటే ఉన్నాము. ఆల్రెడీ అది రాత్రి 8 గంటలకు చిక్కిందండి. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో చిరుత తాము ఏర్పాటు చేసినటువంటి 5 బోన్లలో ఒక బోన్లో చిక్కినట్లు కూడా ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. చిరుతను దగ్గరలో ఉన్నటువంటి జూ పార్కుకు తరలించి అక్కడ ఒక రోజు పాటు వైద్య పరీక్షలు అంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత ఫారెస్ట్కు తరలిస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి.